సికింద్రాబాద్ అల్వాల్లో బోనాల చెక్కుల పంపిణీ రసాబసగా మారింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. ఈ దాడిలో పలువురు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులకు గాయాలయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు. సికింద్రాబాద్ అల్వాల్లో బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రసబస చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో అటు మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. ఎస్ నరేందర్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అల్వాల్లో జరిగినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. చెక్కుల పంపిణీకి సంబంధించినటువంటి కార్యక్రమంలో అటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు పాల్గొన్నారు. అధికార పార్టీ కాంగ్రెస్ సంబంధించినటువంటి లీడర్లు పాల్గొన్నారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కూడా ఉన్నారు దీంట్లో. అంటే వాస్తవానికి గ్రేటర్ హైదరాబాద్ లో మనం చూస్తున్నాం. మొత్తానికి ఆషాఢ మాసం సంబంధించిన దాంట్లో బోనాలకు ప్రత్యేకతగా ఉంటుంది. మనం చూసాం నిన్న ఆదివారం ఉజ్జయిని మహంకాళికి సంబంధించినటువంటి కార్యక్రమం జరిగింది. అంతకుముందు ప్రతి ఆదివారం కూడా కార్యక్రమం జరుగుతూ వస్తుంది. అటు ఆల్వాల్లో ఈ బోనాలకు సంబంధించినటువంటి కార్యక్రమం ఉన్న నేపథ్యంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం అనేది అధికార పార్టీ చేస్తోంది. దీనికి ప్రతిపక్షంలో లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఉన్నారు. మైనంపల్లి హనుమంతరావు గతంలో మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా అక్కడ హాజరు కావాల్సిన పరిస్థితి వచ్చింది. కనుక ఇరు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. వాస్తవానికి మన హనుమంతరావు పక్కా గెలుస్తారు అన్నటువంటి చర్చ జరిగింది. బట్ అనూహ్యంగా కొడుకు గెలిచాడు. ఈయన ఓటమి పాలు అయినటువంటి సందర్భం ఉంది. ఇది ఛేదించుకోలేని మైనంపల్లి హనుమంతరావు కావచ్చు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఆయన ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అదే సమయంలో మరి రాజశేఖర్ రెడ్డి అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాకపోయినప్పటికీ కూడా ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. బట్ వాళ్ళ వర్గీయులందరూ కూడా ఈ కార్యక్రమానికి అక్కడికి వచ్చారు. లోకల్లో ఆల్వాల్లో ఉన్నటువంటి లోకల్ క్యాడర్ అంతా ఒక్కసారిగా అక్కడికి వచ్చారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని డిస్ట్రిబ్యూట్ చేసేందుకు విప్పు తో పాటు అదేవిధంగా పలువురు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళు అల్లే వచ్చారు. అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది కూడా ఇక్కడికి వచ్చి అధికారులతో సహా ఇక్కడికి చాలా మంది వచ్చారు. ఈ కార్యక్రమం జరగబోతున్నటువంటి నేపథ్యంలోనే చెక్కుల పంపిణీ ఇలా స్టార్ట్ అయిందో లేదో బీర్లైలే ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి ఆ క్షణంలో అక్కడికి వచ్చారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు సీట్లు కేటాయించకపోవడం వల్ల కాంగ్రెస్ వాళ్ళు అక్కడ కొంత డిస్టర్బెన్స్ వాతావరణం చేసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఆ బీఆర్ఎస్ వాళ్ళ సీట్లు కూర్చున్న నేపథ్యంలో అక్కడ మొదలైనటువంటి పంచాయతీ తీవ్ర రూపం దాల్చింది. చైర్లు ఎత్తేసుకోవడం కానీ, నెట్టుకోవడం కానీ, కొట్టుకోవడం వరకు వెళ్ళింది. గొడవ ఉద్రిక్తత మరింత పెరిగిన నేపథ్యంలో చెక్కుల పంపిణీ ఆపేసినటువంటి పరిస్థితి మనం చూసాం. చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని అది ఆపివేసి అక్కడి నుంచి బీర్ లైన్లో కావచ్చు ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. సంఘటన స్థలానికి అల్వాల్కు సంబంధించినటువంటి పోలీసు బలగాలు అక్కడికి మోహరించాయి. పెద్ద ఎత్తున అక్కడ చెల్లా చెదురుగా ఉన్నటువంటి కుర్చీలు కావచ్చు అవన్నీ ఉన్నాయి. అదేవిధంగా అక్కడ కార్యకర్తల తోపులాటను నిర్వహించే ప్రయత్నం అయితే చేశారు. కొంతమంది అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే ఆల్వాల్లో మొదటి నుంచి కూడా అక్కడ మైనంపల్లికి ఒక అడ్డాగా ఉంటుంది. మైనంపల్లి హనుమంతరావుకు అక్కడ పెట్టడానికి కోటగా మారినటువంటి పరిస్థితి ఉంది. బట్ కానీ మరి రాజశేఖర రెడ్డి ఇప్పుడు మనం చూసాం. మన లాస్ట్ టైం ఆయన గెలిచి ఉన్నారు. అక్కడ మల్లారెడ్డి కావచ్చు, మరి రాజశేఖర రెడ్డి కావచ్చు, అతను కూడా పెద్ద ఎత్తున అక్కడ క్యాడర్ ఉంది. బీఆర్ఎస్ సంబంధించిన ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మొదటి నుంచి అక్కడ దానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న నేపథ్యంలో ఇరువురి మధ్య పెద్ద ఎత్తున గొడవకదే దారి తీసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా కూడా ఈ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా అక్కడ చెక్కుల పంపిణీ కార్యక్రమం రసభాసగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాత్కాలికంగా దాన్ని వాయిదా ఇచ్చారు. మరొక సందర్భంలో చూసి చెక్కుల పంపిణీ కార్యక్రమం చేస్తారా లేదని చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే అక్కడ శాంతి భద్రత సమస్య అయితే నెలకొన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు పరిస్థితి అదుపులోకి వచ్చిందా నరేంద్ర? మరోపక్క ఏదైతే ఇప్పుడు వాయిదా వేశారో ఈ చెక్కులకు సంబంధించి మళ్ళీ ఎప్పుడు తిరిగి పంపిణీ చేసే అవకాశం ఉంది?
పోలీసులు అయితే ప్రజెంట్ ఈ మొత్తం ఆపేయాలని కూడా సూచన చేయడం జరిగింది. అక్కడ పోలీసు సిబ్బంది పెద్ద ఎత్తున వచ్చారు. ఎందుకంటే అది లా అండ్ ఆర్డర్ సమస్యగా మారిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు తక్షణమే మీరు ఆపేయాలని అధికారులు సూచించడం నేపథ్యంలో ముఖ్యంగా పోలీసులు కూడా అక్కడికి వచ్చి ఈ విషయాన్ని చేరవేసిన నేపథ్యంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్షం సంబంధించినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, అందరూ కూడా అక్కడి నుంచి తాత్కాలికంగా వెళ్లిపోయారు. మరో 2-3 రోజుల తర్వాత ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఎందుకంటే ఇది లా అండ్ ఆర్డర్ సమస్యగా మరింతగా దారితే అది మరి ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అయితే ప్రజెంట్ ఈ ఘర్షణను చెల్లగొట్టేందుకు ఆ మొత్తం కార్యక్రమాన్ని అయితే ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్యే మర్యాద వర్గీయులు మధ్య పెద్ద ఎత్తున కొట్టుకునే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఇది మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలని కూడా పోలీసులు అధికారులు చూస్తున్నారు. కనుక ఇక నెక్స్ట్ జరిగేటువంటి కార్యక్రమంలో ఇంతమందితో కాకుండా కేవలం ఒకరిద్దరి సమక్షంలోనే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ. Hey!